వెల్కమ్ టు గుజరాత్ తెలుగు పిల్ల. ఈరోజు సండే అండి, మా హస్బెండ్కి హాలిడే, అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్తో కలిసి మేము బీచ్కి వెళ్తున్నాం ఎంజాయ్ చేయడం కోసం. చూడండి, ఇక్కడ మా ముందర వెళ్తుంది కదా ఒక వెహికల్, అది ముందరేమో బైక్ లాగా ఉంటుంది, వెనకాల మన ట్రాక్టర్ టైప్లో ఉంటుంది. మనం షేర్ ఆటోలో ఎలా అయితే వెళ్తామో వాళ్ళు అలా ఆ వెహికల్లో వెళ్తారన్నమాట. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, మా కంపెనీకి దగ్గరలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఫుడ్ అస్సలు బాగోదండి, డబ్బులు దండగా. ఇక్కడ వాళ్ళకి మరి ఎలా నచ్చుతుందో ఏమో, తింటారు కానీ మన సౌత్ ఇండియన్స్ అయితే అస్సలు తినలేము. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం వాటర్ ఉన్నాయి, వాటర్ స్టోరేజ్ చేసి అందులో ఉప్పు తయారు చేస్తారు. ఇక్కడైతే ఉప్పు లేదు యాక్చువల్గా, వేరే చోట అయితే ఉప్పు రాసులుగా పోసుంది. నేను అక్కడ వీడియో షూట్ చేయలేదు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే జాఫ్రాబాద్ అనే ఊరు వస్తుంది. ఆ ఊరు ఏంటంటే, మేమున్న చోటైతే చుట్టూ సముద్రాలే ఉంటాయి మాకు. సో అందుకని ఇక్కడ వాళ్ళు మొత్తం చేపలు పట్టి ఎండబెట్టి చేపలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఊరు మొత్తం అలానే ఉంటాయి. చూడండి, చాలా చేపలు ఎండబెట్టి ఉంటాయి. అసలు చాలా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే వర్షాకాలం కాదు కాబట్టి, చలికాలం కాబట్టి వర్షాలు పడే ఛాన్స్ లేదు కాబట్టి చాలా చేపలు ఎండబెట్టి ఉన్నాయి. లాస్ట్ టైం మేము ఒకసారి వర్షాకాలం అప్పుడు వెళ్ళాము, అప్పుడు ఇన్ని చేపలు ఎండబెట్టి అయితే లేవు. చాలా స్మెల్ వస్తుంది. మనమైతే అసలు మామూలుగా అయితే అస్సలు వెళ్ళలేము. ముక్కు కంపల్సరీ ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని వెళ్ళాలి, లేదంటే వాంతులు కంపల్సరీ అవుతాయి ఈ స్మెల్కి. ఇక్కడ వాళ్ళకంటే అలవాటు అయిపోయింది కాబట్టి సో వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు, మనకు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, మన ఆటోలు ఎలా అయితే మనకు రోడ్డు మీద కనిపిస్తాయి, ఇక్కడ అన్ని ఆ వెహికల్స్ అన్నీ అలానే ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ, బాయ్.